మనం మన రోజంతట్లో ఏదో ఒక టైంలో మన వెంట్రుకలు రాలడం చూసే ఉంటాం. సాధారణంగా ఒక వెంట్రుక రాలిన తర్వాత అక్కడ కొత్త వెంట్రుకలు రావడం సహజం. కానీ కొందరిలో కొత్త వెంట్రుకలు రావడం కన్నా రాలిపోవడం ఎక్కువగా ఉంటాయి. చివరికి ఇది బట్టతల వరకు దారితీస్తుంది. బట్టతల రావడానికి జెనెటిక్స్ ఒక కారణమైతే, మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లు, మనం తిరిగే ప్రదేశాలు, మన వర్క్ ప్రెజర్ ఇటువంటివి కూడా ఒక కారణం. కొంతమంది హెయిర్ ప్లాంటేషన్ కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టి మరీ చేపించుకుంటారు. కానీ మనం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా వీటిని నేచురల్ గానే పొందవచ్చు. ఈ వీడియోలో వెంట్రుకలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెంట్రుకలు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతాయి. మనం తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే మన వెంట్రుకలు బలహీన పడిపోతాయి. గుడ్లు, పాలు, చేప, చికెన్, పప్పులలో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వెంట్రుక కుదురులకి ఆక్సిజన్ ఎంతో ముఖ్యం. ఐరన్ ఈ ఆక్సిజన్ ని రక్త కణాలు తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. దీనివల్ల వెంట్రుకల గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ బీట్రూట్, బెల్లం, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కొత్త వెంట్రుకలు రావడానికి విటమిన్ డి ఎంతో సహాయపడుతుంది. విటమిన్ డి తగినంత తీసుకోకపోతే వెంట్రుకలు పలచగా అయిపోయి బట్టతల రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది సన్లైట్, మష్రూమ్, మిల్క్, ఫిష్ లో చాలా దొరుకుతుంది. అలాగే విటమిన్ బి7 నే బయోటిన్ అని పిలుస్తారు. ఇది కెరాటిన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల వెంట్రుకలు మందంగా ఉంటాయి. ఇది గుడ్లు, విత్తనాలు, నట్స్ మరియు బనానాస్ లో ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 అనే ఫ్యాటీ యాసిడ్లు మన స్కాల్ప్ హైడ్రేట్ గా ఉండడంలో సహాయపడుతుంది. ఇది వాల్నట్స్ అలాగే సాల్మన్ అనే చేపలో కూడా దొరుకుతుంది. సేపం అనే నేచురల్ ఆయిల్ రిలీజ్ చేయడంలో విటమిన్ ఏ సహాయపడుతుంది. దీని వలన మన వెంట్రుకలు మాయిశ్చర్ గా ఉంటాయి. ఇది క్యారెట్, స్వీట్ పొటాటోస్, మ్యాంగోస్ లో ఎక్కువగా ఉంటుంది. చివరగా జింక్, ఇది వెంట్రుకల మొదల్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ నుండి ఆయిల్ రావడానికి చాలా సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలు, క్యాష్యూ నట్స్ లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. మనలాగే మన వెంట్రుకలకు కూడా ఆహారం అవసరం. సరైన న్యూట్రియంట్స్ దృఢమైన వెంట్రుకలకు చాలా సహాయపడుతుంది. మన జెనెటిక్స్ ని ఎలాగో మనం మార్చలేం. కానీ ప్రతిరోజు క్రమశిక్షణగా మితంగా సరైన ఆహారం సరిపడా తీసుకుంటే వెంట్రుకలకే కాదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి పొలం ఉంటే కాస్త పొలం పని చేయడం ద్వారా, లేకుంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా కొన్ని వందల రకాల అనారోగ్య సమస్యలు మనకు తెలియకుండానే మన నుండి వెళ్లిపోతాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.